క్యాప్ స్లీవ్ ప్యాటర్న్ యూజింగ్ బేసిక్ ఆర్ ద ప్లెయిన్ స్లీవ్ బ్లాక్. ఈ క్యాప్ స్లీవ్లో స్లీవ్ లెంత్ 3 టైప్స్ ఆఫ్ తీసుకోవచ్చు. సో షోల్డర్ దగ్గర నుంచి అప్ టు ఆర్మ్ హోల్ ఎండ్ వరకు ఒక స్లీవ్ మోడల్, అండ్ ద సెకండ్ వన్ కొంచెం తక్కువ ఆర్మ్ హోల్ మిడిల్ కానీ కొద్దిగా తక్కువ కానీ ఎండ్ అవ్వచ్చు, అండ్ థర్డ్ వన్ ఆల్మోస్ట్ హాఫ్ కంటే కొంచెం తక్కువ. ఈ 3 లెంత్స్కి మనము క్యాప్ స్లీవ్ డ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. క్యాప్ స్లీవ్లో మనం పఫ్ కూడా యాడ్ చేయొచ్చు. సో లైట్ పఫ్ ఇవ్వచ్చు. సో దిస్ ఈస్ పఫ్డ్ క్యాప్ స్లీవ్. So first type one cap sleeve, and the second type of cap sleeve, and the third one. These 3 types I will explain with the paper cutting. This is the basic bodice block and the sleeve block. ఈ స్లీవ్ వచ్చి మనకి టోటల్ ఆర్మ్ హోల్ రౌండ్ వస్తుంది. సో ఫస్ట్ బ్లాక్కి మనము టోటల్గా క్యాప్ ఎడ్జ్లో ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోండి. ఇది బైసెప్స్ లైన్ అని కూడా అంటాం. సో ఈ స్ట్రైట్ లైన్ని మనము కట్ చేస్తాం. ఇది స్టిచ్ చేస్తే మనకి అప్ టు ఆర్మ్ హోల్ ఎండ్ వరకు వస్తుంది ఈ క్యాప్. సెకండ్ మెథడ్ ఆఫ్ కటింగ్కి ఇలా స్లీవ్ని ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేశాక మీ ఆర్మ్ హోల్ కర్వ్లో మీకు ఎక్కడ దాకా ఎండ్ కావాలా అక్కడ దాకా పాయింట్ మార్క్ చేసుకోండి, అండ్ యూ మెజర్ దట్ పాయింట్. ఐ గాట్ అప్రాక్సిమేట్లీ 4.5 ఇంచ్. సో స్లీవ్ క్యాప్ మీద సెంటర్ పాయింట్ నుంచి మనము 4.5 ఇంచ్ బోత్ సైడ్స్ మనం ఇలా పాయింట్ మార్క్ చేసుకోవాలి. స్లీవ్ ఇలా ఫోల్డ్ చేసి కర్వ్ లాగా ఈ పాయింట్ వరకు మార్క్ చేసుకోవాలి. దెన్ కట్ దిస్ లైన్. So this is second type of cap sleeve. For the third type also measure up to the needed length of the sleeve. I got 3.5 inches. So fold the sleeve and mark on the cap 3.5 inches. So from the bottom of the sleeve make a slight curve. Cut this curve line. This is the very short type of cap sleeve. ఈ స్లీవ్ ప్యాటర్న్లో మనము పఫ్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇలా సెంటర్లో అగైన్ యూ హ్యావ్ టు కట్ దిస్ లైక్ పఫ్ స్లీవ్. కట్ చేసి యూ హ్యావ్ టు స్ప్రెడ్ దిస్ పార్ట్. సో స్లైట్గా ఇలా స్ప్రెడ్ చేసి యూ హ్యావ్ టు టేక్ ద అవుట్లైన్. పఫ్ కొద్దిగా హైట్ కావాలంటే ఇలా పైకి కూడా కర్వ్ మార్క్ చేయొచ్చు. ఇలా లైట్ పఫ్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు క్యాప్ స్లీవ్లో.